బాక్సాఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. రీసెంట్ గా తన లేటెస్ట్ మూవీ భైరవం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈసారి తనతో పాటు ఫ్లాప్స్ లోనే ఉన్న మంచు మనోజ్ అలాగే నారా రోహిత్లను కలయికతో ఈ సినిమా రూపొందగా తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గరుడన్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఊరిలో వారాహి అమ్మవారి టెంపుల్ ను కాపాడే బాధ్యతలో హీరో అలాగే మంచు మనోజ్ అలాగే నారా రోహిత్లు కలిసి ఉంటారు. కానీ ఆ ఊరిని దక్కించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. మరి వాటిని ఎదిరించే క్రమంలో జరిగిన పరిస్థితులు ఎలాంటి మార్పులకు దారి తీశాయి, ఊరిని ఆ గుడిని కాపాడడానికి హీరో చేసిన పనేంటి అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసుడు సినిమాలో సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, తర్వాత వచ్చిన సినిమాలలో చాలా వరకు కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఈ సినిమాలో సటిల్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు. నటుడిగా కొద్ది వరకు ఇంప్రూవ్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక మంచు మనోజ్ చాలా కాలం తర్వాత తెరపై తన డైలాగ్ డెలివరీతో యాక్టింగ్ తో మెప్పించగా, కొన్నిసార్లు ఓవర్ ది టాప్ వెళ్ళినట్లు అనిపించినా ఓవరాల్ గా ఓకే అనిపించాడు. ఇక నారా రోహిత్ కూడా ఉన్నంతలో సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, హీరోయిన్ అలాగే హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఆ ట్రాక్ అంతా కూడా బోర్కు అనిపించే విధంగా సాగుతుంది. సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టగా, ఫస్ట్ హాఫ్ లో సగం ఎపిసోడ్ తర్వాత నుండి సినిమా పుంజుకోవడం మొదలు పెడుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తూ సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచే విధంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ డోస్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా కానీ మాస్ ఆడియన్స్ కి చాలా వరకు నచ్చే విధంగానే ఆ సన్నివేశాలు ఉంటాయి. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్లు యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కి కొన్ని అద్భుతమైన సీన్స్ పడ్డాయని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ లో సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లున్నా మరీ అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించలేదు. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టగా, సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా కానీ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే బాగానే ఉందని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ ఒరిజినల్ లో ఉన్న సీన్ ని చాలా వరకు యాజ్ ఇట్ ఈస్ గా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా తెరకెక్కించాడు. కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు చేయగా అవన్నీ కూడా ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి బాగానే ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా రొటీన్ మూవీగానే తెరకెక్కినప్పటికీ కూడా మాస్ ఆడియన్స్ ని చాలా వరకు ఆకట్టుకునే అవకాశం సినిమాలో ఉంది. మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మట్టుకు మినిమం వన్ టైం ఈజీగా చూడవచ్చు భైరవం సినిమాను. అలాగే రొటీన్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈజీగా ఒకసారి చూడవచ్చు. ఓవరాల్ గా సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రీసెంట్ మూవీస్ లో బెస్ట్ అనే చెప్పవచ్చు. మరి సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.